దేవునికి స్తోత్రం. మనం ఈరోజు సూర్యనారాయణ గారి యొక్క జ్ఞాపకార్థ కూడికి చేరాం. ఆయన జ్ఞాపకం ఎందుకు చేసుకోవాలంటే ఆయన నీతిమంతుడిగా మారి మరణించాడు. బైబిల్ చెప్తుంది నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమని. ఇప్పుడు సూర్యనారాయణ గారు బట్టి మనకేమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుంది. తన కుటుంబం వారిని జ్ఞాపకం చేసుకున్నారు. చాలా మంది జ్ఞాపకం చేసుకోరు, చచ్చిపోయినంత మాకేంటి సంబంధం అన్నట్టుగా. ఈ కుటుంబం అయితే అలా కాకుండా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని ప్రభువుని గణపరిచారు. ఈ విధంగా సంఘాన్ని, సంఘ బిడ్డలను పిలుచుకొని సూర్యనారాయణ గారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించాడు. మరణము అయితే అందరికీ తథ్యం. మరణము లేకుండా ఎవరు ఉండరు. అది ఎంత కోటీశ్వరుడైనా, ఎంత పేదోడైనా, ఎలాంటి వారైనా ఖచ్చితంగా మరణించవలసిందే. అందులో నో డౌట్. నమ్మిన స్నేహితులారా, దేవుడు తన కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. ఆయన ఏది చేసినా ఒక అద్భుతమైన కార్యం. అది మరణం కూడా ఆయన కార్యమే, పుట్టుక ఆయన కార్యమే. అది అద్భుతం. మొదటి పుట్టుక రెండో పుట్టుక కారణం అవ్వాలి. ఈ మొదటి పుట్టుక చూసారా, ఇది మా అమ్మా నాన్న ద్వారా పుట్టాను. రెండో పుట్టుక చూసారా, అది దేవుడి వల్ల పుట్టింది. అంటే ఈ మొదటి పుట్టుకలోనే మన జీవితాన్ని ధన్యత చేసుకోవాలి. ఆ రెండో జీవితాన్ని ప్రారంభించాలంటే మరణం అంటే చాలా సింపుల్గా చాలా సార్లు చెప్తాను. ఒక పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకోవటమే. చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ పాత శరీరం పోయి కొత్త శరీరం రావటమే మరణం. అంటే మొదటి మరణం మట్టి, రెండవ మరణం మహిమ. మీకు అర్థం అవడానికి నా వంతు నాకు వచ్చిన మాటలు మీకు వివరించడానికి చెప్తూ ఉన్నాను. మరణం అంటే దేవుని బిడ్డలు అసలు భయపడకూడదు. ఎందుకు భయపడకూడదంటే మట్టి ఎప్పటికైనా మట్టి అవ్వాలి. ఆయన మహిమ అందరికీ దొరకదు. అది కొంతమందికే దొరుకుతుంది. ఎవరు ఆ కొంతమంది అంటే ఈ జీవితాన్ని, ఈ మొదటి జీవితం చూసారా, ఈ మొదటి శరీరం చూసారా, ఆ జీవితాన్ని పరిశుద్ధపరుచుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. బైబిల్లో చాలా విషయాలు మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. మొన్నైనది వెనుకకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఏమనుంది చదివారా? మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని రాసి ఉంది. అమ్మా, అర్థమవుతుంది కదా మీకు? ఈ శరీరం ఉందే, ఇది మట్టిలో నుంచి వచ్చింది, మళ్ళీ మట్టిలో కలిసిపోవాలి. ఆత్మ ఉందే, ఈ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చింది కాబట్టి. మట్టి ఎక్కడిది, ఆత్మ ఎక్కడిది? చెప్పండి. జీవితం అంటే ఏంటి? మట్టి ఎక్కడిది, ఆత్మ ఎక్కడిది? ఈ రెండు కలిస్తేనే మనిషిని మట్టిని విడదీస్తే ఈ జీవితానికి విలువలేదు. ఇందులో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఈ శరీరానికి విలువ ఉండదు. వేగం తీసేయండి, టైం అయిపోయింది, పంపు పడుతుంది, ఉప్పేయండిరా, బాక్సులో పెట్టండిరా అంటారు. అందుకని అర్థం ఏంటి? మనం ఇప్పుడు రెండు భాగాలు. మనం ఎవరము? రెండు భాగాలు, ఆత్మ, శరీరము. ఆత్మ దేవుడు దయచేసింది,
ఈ శరీరము దేవుడు దయచేసిందే కానీ ఈ శరీరము మట్టి నుంచి తయారు చేయబడింది. మన ఆది కాండంలో కూడా మనం చూస్తాం నరుణ్ణి ఆ నరుణ్ణి దేవుడు ఎలా తయారు చేశాడు. మట్టితో తయారు చేసేట మనిషిని ఆయనకి జీవవాయువుగా ఆయన నాసికారంలో ఏం చేసినట ఆ జీవాత్మయాడని రాసి ఉంటుంది. ఆయన వాయువు, దేవుని వాయువు మనలో ఆత్మగా మారింది. ఆయన గాలి, దేవుని గాలి మనలోకి వచ్చి ఆయన ఆత్మగా మారి ఈ రోజు మనం బ్రతుకుతూ ఉన్నాం. అంటే మనము నేర్చుకోవాల్సిన పాఠం ఇక్కడ ఏముంటాయంటే, ఒక మనిషి నువ్వు ఎక్కడ ఎగరకరా అని అర్థం. ఇది తోలు బొమ్మరా. ఏ బొమ్మ ఇది? తోలు బొమ్మ. ఏమండి, తోలు బొమ్మలో ఒక మనిషి కనబడతాడండి, అది మాత్రం ఆడుతూ ఉంటుంది. మన అప్పుడప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు, పప్పెట్స్ ఏదైనా మనిషి వెనకాతలు ఉంటాడు, ముందేమో బొమ్మలు ఆడిస్తాడు కదా. ఇప్పుడు దేవుడు కూడా అంతే, మళ్ళీ ఆడిస్తూ ఉన్నాడు. ఆయన వెనకాతలు ఉన్నది ఎవరు? దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఆటలో మనము బొమ్మలం. అందుకే ఎగిరెగిరి పడకరా అంటాడు పాట. ఎవరు కవి రాస్తూ, ఎగిరెగిరి పడకరా, నీ డబ్బు ఉందని, నీకు ఎన్ని కులం ఎక్కువని, మతం ఎక్కువని, ఇక నువ్వేమి కంగారు పడకరా అబ్బాయి, నువ్వు తోలు బొమ్మరా, నేను మాకు దానికి మీద ఎగురుతావు అంటాడైనా. ఆయన నవ్వుకుంటాడు ఎవరైనా ఎగిరితే భూమి మీద. నా కులం, నా మతం, నా డబ్బు, నా బలం, నా బలగం పిచ్చోడా అంటారు బైబిల్ గ్రంథం. దాని మీద మనసు పెట్టకరా. అది నీతో రాదురా, అది నీతో రాదురా, నీతో ఏమొస్తుందా? నువ్వు చేసే క్రియలు వస్తాయిరా, నువ్వు చేసే నీతి క్రియలు వస్తాయిరా, నువ్వు చేసే యథార్థ క్రియలు వస్తాయిరా, నువ్వు చూపించే బుద్ధి వస్తుందిరా. నువ్వు అనుకుంటున్నా మీరు పని రావు. అదే బైబిల్ చెప్తుంది. నా బైబిల్ చెప్తుంది, ఎబ్రాయిలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 27వ వచనం అంటాడు, మరణించిన తర్వాత మనిషి దేవుని తీర్పుని ఎదుర్కోవాలి. మన క్రియలు, మనం ఏం పని చేస్తామో ఆ తీర్పు ఉంటుంది దేవుడి దగ్గర. మరణించిన తర్వాత ఏమవుతారని అడుగుతూ ఉన్నాను. ఇది చెప్తూ ఉన్నాను మీకు. మరణం తర్వాత ఏం జరుగుతుంది? మరణం తర్వాత మట్టి, ఆత్మ. రెండోది ఏం జరుగుతుందంటే, ఈ మనిషి చేసిన పనులు బట్టి తీర్పు ఉంటుంది పరలోకములు. స్తోత్రం. ఆ పాటలు చాలా పాడారు. ఆ పాటలో ఉన్న అర్థాలన్నీ అదే. పువ్వు లాంటిది జీవితం. ఏముంది ఇంకేం పాడారు? విలువైనది జీవితం. ఈ పాటలు అన్ని కూడా ఇవే. ఇంకేమి రచయితలు రాయడానికి, ఇంకేం రాయడానికి ఏమి లేదు. అంటే మరణము తర్వాత ఏమవుతాడో అది తెలుసుకోవడానికే మనిషి ఇక్కడ ఉన్నాడు. మరణము తెలిసిపోయింది అందరికి, మరణము తర్వాత తెలియదు అందరికి. ఆ మరణం తర్వాత చెప్పడానికి బైబిల్ గ్రంథం మానవ జాతికి అందించే అద్భుతమైన గ్రంథం. స్తోత్రం. మరణము గురించి అందరికి తెలిసిపోయింది. చిన్న పుట్టినోడు అడిగాను అనుకోండి, మన కుర్రాడు, చాలా చిన్న కుర్రాడు, నేను అలాగేదో పని మీద వెళ్తుంటే, ఒరే అడ్డగా వస్తున్నాడు ఒక లారీకి, ఒరే సస్తావరా అన్నాను. ఏంటంటే ఎప్పుడైనా సస్తా ఉంటున్నాడు. ఏమన్నాడు? ఎప్పటికైనా సస్తాం కదండి అన్నాడు. ఆయన ఎంత వయసు? చాలా చిన్నాడు. అంటే ఆడికి సాగు గురించి తెలిసిపోయింది. ఆడి చిన్నోడైనా పెద్దోడైనా సాగు అయితే గ్యారంటీ. కానీ నా బైబిల్ ఇంకో గ్యారంటీ ఇస్తుంది. మరణము తర్వాత మరొక గ్యారంటీ, ఆ పరలోక రాజ్యం. దేవుని స్థలంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. యేసు ప్రభునందు మృతి చెందిన వారు క్రీస్తుతో కూడా లేపబడతారు. ఏమండి ఇక్కడ బైబిల్ ఏమంటుంది? మరణము తర్వాత మనిషికి ఏమొస్తుందట? తీర్పు వస్తుంది. మనిషికి ఏమొస్తుంది? తీర్పు వస్తుంది. ఆ 9వ అధ్యాయం 27వ వచనం. ఆ తర్వాత తీర్పు జరుగును. మరణము వస్తుంది, తీర్పు అంటలేదు. ఈ మరణము తర్వాత తీర్పును ఎదుర్కోవటానికి మనిషి ఇప్పుడు ఏమి చేయాలి? ఆయన చెప్పిన సత్క్రియలు చేయాలి. ఆయన చెప్పిన నడవడి
కలిగించేది ఏది చేయకూడదు, అది పాపం. ఇతరులకు హాని జరిగించేది కూడా పాపం. ఇతరులకు ఇతరులు బాధ పెట్టేది ఏది కూడా మనం చేయడానికి లేదు. ఇతరులు ఇష్టపడేది మనం చేస్తే పాపము కాదు, కానీ ఇష్టం లేని చేస్తే పాపం. ఇప్పుడు దేవుడికి ఇష్టం లేని కూడా మనం చేయకూడదు. దేవుడి స్తోత్రం. దేవుడికి ఇష్టం లేని కూడా దేవుడి వాక్యము మనందరితో మాట్లాడు. యేసుక్రీస్తును విశ్వసించి దేవునితో నడిచిన వారికి ఆయన నిత్య జీవమును వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం మరణం తర్వాత ఏమవుతుంది? యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు మీరు చదువుతూ ఉన్నారు. 25, 26 వచనాలు మీరు చదువుతూ ఉన్నారు. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. బ్రతికి నా యందు విశ్వసించువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఇప్పుడు సూర్యనారాయణ గారు చనిపోయారా, చనిపోలేదా? ఈ వాక్యాన్ని మీకు చూపిస్తున్నా. అమ్మా లక్ష్మమ్మ, సూర్యనారాయణ గారు బ్రతుకున్నారు, చనిపోయారా? బైబిల్ ప్రకారం ఏముంటుంది? ఆయన విశ్వసించే వారికి ఎన్నటికీ మరణము రాదు. ఈ మట్టి మరణం గురించి చెప్పట్లేదు, యుగ యుగాలు జీవించే మహిమ మరణం గురించి. అందుకే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. మతం మార్చుకోకూడదు, మతాలు మార్చుకోవాలి. యేసు ప్రభు వారు ఎక్కడ చెప్పలేదు. మట్టి నుంచి మహిమకు మారుస్తానని నమ్మన్నాడు ఆయన. ఆయన ఒక్కడే చెప్పాడు ఈ మాట. నాకు అర్థమైంది. ఆయన ఒక్కడే చెప్పాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే మరణము గెలిచిన వాడు. ఆయన మరణాన్ని చనిపోయి 3వ రోజున ఆయన లేచాడు. మనం కూడా ఆయన లేపుతున్నట్టు, అందుకే నమ్ముతూ ఉన్నాం. మరి ఎవరు ఈ పని చేయలేకపోయారు? ఈ భూమి మీద చాలా మంది పుట్టారు, మంచి వాళ్ళు పుట్టారు, చాలా మంచోళ్ళు. వాళ్ళ క్యారెక్టర్ అంతా చాలా మంచిది, కానీ మరణించి తిరిగి ఎవరు లేవలేకపోయారు. యేసు ప్రభు అక్కడే లేవగలిగాడు. అందుకే మరణము తరువాత ఏమి జరుగుతుందా అని ఎవరైనా అడిగితే, మరణము తరువాత నీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. మట్టి విలువలు. మరణము తరువాత నువ్వు చేసే క్రియకు తీర్పు వస్తుంది. మరణము తరువాత యేసుక్రీస్తుని విశ్వసించావు కాబట్టి నిత్యము బ్రతికే స్థానం దొరుకుతుంది. అందుకే యేసు ప్రభుని మనం ఆరాధిస్తున్నాం, యేసు ప్రభుని మనం గణపరుస్తున్నాం. 12:15 కల్లా ఈ కార్యక్రమాన్ని ముగించాలి. బయట వాళ్ళు వస్తారు, భోజనం పెట్టి పంపించాలి. అక్క చాలా మంది చుట్టుపక్కల పిలుచుకుంది. వాళ్ళ ఆయన జ్ఞాపకం చేసుకొని ఒక పిడికిడి అన్నం పెడితే నీతి మందిని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఈ ఇంటికి కూడా అది మేలు, ఈ ఇంటికి కూడా మేలు. ఆ కొడుకు కూతురు ఉంటే బాగుండేది ఈ మంచి కార్యంలో. ఎందుకంటే ఇలాంటి కార్యం మరొకటి పుట్టినరోజు కన్నా మరణ దినమే మేలు అని బైబిల్ చెప్తుంది. ఏ దినం ఇది? పుట్టినరోజు చేయకపోయినా పర్వాలేదు, మరణ దినాలు ఖచ్చితంగా చేయాలి. అది అద్భుతమైన దినం. కొన్ని దినాలు ఈ మట్టిలో ఉండి మహిమలోకి వెళ్ళిపోయాడు. అది అద్భుతమే కదా అండి. మన అబ్బాయి అమెరికా వెళ్తే పొంగిపోతాడు కదా. మన అబ్బాయి అమెరికా వెళ్తే ఏమవుతాం? పొంగిపోతాం. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి. ఎస్, మా సూర్యనారాయణ గారు ఎక్కడున్నాడు? మహిమలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. మా సూర్యనారాయణ గారు ఎక్కడున్నారు? నాకన్నా గొప్ప దేశంలో ఉన్నాడు, నాకన్నా పై దేశంలో ఉన్నాడు, నాకన్నా ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాడు సూర్యనారాయణ గారు? ఎక్కడున్నారు? మనకు తెలిసిన వ్యక్తి అమెరికాలో ఉంటే పొంగిపోతాం, మనకు తెలిసిన వ్యక్తి మరొక దేశంలో ఉంటే పొంగిపోతాం. మరి అలాంటిది పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకం అంతటికి పైనున్నవాడు, అందరికి పైవాడు. ఆ పైవాడి దగ్గర ఉన్నారు. ఇప్పుడు సూర్యనారాయణ గారు పరదేశంలో ఉన్నాడు. ఆయన దేవునికి మహిమ కలగాలని చెప్తున్నాను. దేవుని స్తోత్రం.
బిడ్డలారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూస్తారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూస్తారు. ఎలా ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివాసము చేయటానికి ఎంత మంచి మాట అండి. మళ్ళా అది ఒకసారి ఆలోచించండి. ఏముంది? అమ్మా అయ్యా, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివాసము చేయటానికి